మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అనపర్తి టీడీపీలో విభేదాలు బగ్గుమన్నాయి. తొలుత టీడీపీ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును ప్రకటించారు. కానీ అనూహ్యంగా పొత్తులో వచ్చిన మార్పుల వల్ల ఆ సీటు బీజేపీకి కేటాయించారు. దీంతో బీజేపీ అభ్యర్థిగా శివకుమార్ రాజును ఎంపిక చేశారు. దీనిపై టీడీపీ శ్రేణులు బగ్గుమంటున్నాయి. వార్డు మెంబర్ ఎన్నికల్లో కేవలం 6 ఓట్లు మాత్రమే వచ్చిన వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారు అంటూ నల్లమిల్లి వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు కోపంతో ఊగిపోతున్నారు. టీడీపీ గుర్తు అయిన సైకిల్ను కిందకు పడేసి తొక్కేశారు. పార్టీ అధినాయకత్వంపై దూషణలకు దిగారు. తీవ్ర దుర్భాషలాడారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. అనపర్తి టీడీపీలో విభేదాలు బగ్గుమన్నట్టు తెలుస్తున్నాయి. దాని సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ కిరణ్మయి. ఈ అనపర్తి నియోజకవర్గంలో టీడీపీకి సంబంధించిన కార్యకర్తల ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. కారణం ఏంటంటే గతం నుంచి మాజీ ఎమ్మెల్యేగా ఉన్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి గతం నుంచి కూడా పార్టీ అధిష్టానం అనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన టికెట్ను ఇస్తామని చెప్పి, అలాగే టికెట్ను కూడా ఖరారు చేసినట్లుగా టీడీపీ అధిష్టానం నుంచి సంకేతాలు రావడంతో ఆయన ప్రచారంలో ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్న తరుణంలో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిలో భాగంగా ఒక్కసారిగా అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి బీజేపీకి టికెట్ కేటాయిస్తున్నట్లుగా అయితే ముందుగా అయితే ఊహాగానాలు అయితే వచ్చినప్పటికీ కూడా కార్యకర్తలు దాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ అనుకుని చెప్పి ఆయన ప్రచారంలో పాల్గొంటున్న సమయంలో జనసేనకు సంబంధించి శివరామకృష్ణరాజు అనే మాజీ మిలిటరీ ఉద్యోగికి అక్కడ బీజేపీ టికెట్ ఇచ్చిందని అధిష్టానం ఖరారు చేయడంతో ఒక్కసారిగా కార్యకర్తలందరూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి వెంటనే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి మద్దతుగా ఆయన పార్టీ కార్యాలయానికి చేరుకుని ఆయనకి సంఘీభావం తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో టీడీపీకే టికెట్ కేటాయించాలి, అది కూడా నల్లమిల్లి రామకృష్ణారెడ్డికే కేటాయించాలి అని చెప్పేసి ఆ కార్యకర్తలందరూ కూడా భీష్మించి కూర్చున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థిని కూడా ఖరారు చేసి అక్కడ మాజీ మిలిటరీ శివరామకృష్ణరాజు కూడా ప్రచారం చేసుకోమని అధిష్టానం నుంచి సంకేతాలు రావడంతో టీడీపీ కార్యకర్తలందరూ ఒక్కసారిగా పార్టీ కార్యాలయానికి చేరుకుని పార్టీ కార్యాలయాల్లో ఉన్నటువంటి ఫర్నిచర్ ను మొత్తం ధ్వంసం చేసి ఎట్టి పరిస్థితుల్లో పార్టీ కష్టాల్లో ఉన్నప్పటి నుంచి కూడా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పార్టీకి విధేయంగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు అనేక సార్లు పోలీసుల రిమాండర్లో కూడా వెళ్ళి వచ్చిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో పార్టీలో కష్టపడి ఉన్నటువంటి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వని కారణంగా కార్యకర్తలందరూ ఒక్కసారిగా ఒంటిపైన పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. అక్కడ ఉన్నటువంటి పార్టీ సంకేతమైనటువంటి సైకిల్ ను కూడా గాల్లో ఎగరేసి కింద పడేసి అక్కడ కరపత్రాలని, బ్యానర్స్ ని, అలాగే ఫ్లెక్సీలు అన్నిటిని తగలబెట్టిన పరిస్థితి నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెంటనే ఘటనా ప్రదేశానికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేరుకుని ఎట్టి పరిస్థితుల్లో అధిష్టానంతో మళ్ళీ ఒకసారి సంప్రదింపులు జరుపుదాము, దానిపైన టికెట్ విషయంలో మనకు ఆశించిన ఫలితాలు రాని పక్షంలో కార్యకర్తలు ఏ రకంగా అయితే నిర్ణయం తీసుకుంటారో దానికి అనుగుణంగా తాను నడుస్తానని చెప్పి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. ప్రస్తుతం అయితే పరిస్థితి అయితే ఇంకా అక్కడ ఉద్రిక్తంగానే కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటు బీజేపీకి సడన్ గా ముందు బీజేపీ నుంచి సోము వీర్రాజుకి టికెట్ ఇస్తామని, తర్వాత ఇప్పుడేమో శివరామకృష్ణరాజుకి టికెట్ ఇచ్చారని చెప్పేసి కార్యకర్తలు అయితే నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. అలాగే జనసేనకు సంబంధించి అంటే ఉమ్మడి పార్టీలో భాగంగా జనసేన కూడా ఎట్టి పరిస్థితుల్లో నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వాలని చెప్పి అటు జనసేన, ఇటు తెలుగుదేశం పార్టీ రెండు పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా నల్లమిల్లి రామకృష్ణారెడ్డికే మద్దతు పలుకుతున్న పరిస్థితి అయితే అక్కడ ఉంది. కిరణ్మయి. రైట్ సురేష్, థ్యాంక్ యూ.